వాడొక డబ్బా ఫెలో, వాడితో ముచ్చట్లేదు. వాడొక డబ్బా ఫెలో, వాడితో ముచ్చట్లేదు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? మీ ఇంటికి వెళ్ళు, ఆ డబ్బాలో. మా నాన్న ఇక్కడ ఉన్నారు, నా చల్లి ఇక్కడ ఉంది. అప్పుడే చుట్టాలు అయిపోయారేంట్రా? అది కాదు పడుకుంటాం మేము. నువ్వెవరమ్మా మా ఇంటికి వచ్చి నువ్వెవరా అంటావు? నువ్వు ఇలా ఎవరా నువ్వు? మనిషినయ్యా. తనుజ అడిగింది, అరే నాకు ప్రాబ్లం ఉంది ప్లీజ్ అబ్బా, నీకు తెలుసు కదా ప్లీజ్. టామ్ గారు మాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? ఏం అడిగిందండి కదా బస్సు ఉంటే నేనే లిఫ్ట్ ఇచ్చి ఉంటాయి. చెట్టి అన్న ఎలిమినేటెడ్. సపోర్ట్ నాకు కనిపిస్తుంది. టోస్ ఇక్కడ టచింగ్ లో ఉన్నాయి. మీకు వాటర్ అలా కనబడుతుంది. ఎట్లా సపోర్ట్ తీసుకున్నాను చెప్పండి. ఇదంతా తొక్క తొండి తొర్రి. ఆ స్విమ్మింగ్ పూల్ లో వాటర్ టాస్క్ లో నాకు విషయం తెలియాలి, నువ్వు నిజంగా సపోర్ట్ తీసుకున్నావు? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. లేదు సార్, అదే చెప్తున్నాను సార్. ఆ హైట్ కి లేను కదా సార్ నేను. తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్. వీడియో ప్లీజ్. చెట్టి అన్న ఎలిమినేటెడ్. సపోర్ట్ అంటే నేను దగ్గరుండి నేను హెడ్ సైడ్ నుంచి చూసాను సార్, అది టచ్ అయినట్టయితే కనిపించింది సార్ నాకు. ఆడియన్స్ లేదు సార్, టచ్ అవ్వలేదు. ఓహో. కానీ మీరు తీసుకున్న నిర్ణయం మూలన ఈ పేర్ సేఫ్ జోన్ కి రాలేకపోయారు. బెలూన్ టాస్క్ లో ఎంత బ్రిలియంట్ ఐడియా వచ్చింది రీతు నీకు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఊదుతూ గాల్లో ఉంచాలి అని చెబితే కార్నర్ లో వేసేస్తే అది ఉండిపోతుంది అనుకున్నావా? అది గాల్లో ఉన్నట్ట. అంటే అది నిన్ను చూసి మిగతా వాళ్ళందరూ అదే పద్ధతిలో ఆడారు. ఫాలోయింగ్ ఉన్న హీరోని, ఫామ్ లో ఉన్న లీడర్ ని ఫాలో అయితేనే మనం కూడా ఫామ్ లో ఉంటాం. పిచ్చోడా, ఫాలో మీ. పవన్ నీకు ఎందుకు అంత కోపం వచ్చిందో? ఒక్క గ్లాస్ సరిగ్గా పెట్టకపోతే? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఒక మాడు మొహం వేసుకుని ఒక మూలకెళ్ళి కూర్చుని అలిగితే ఫీల్ అయ్యాను, పొంగుముట్టి పెట్టుకున్నాను. ఫేర్గా ఆడుతున్నప్పుడు పవన్ యువర్ వన్ టీమ్ అని గుర్తుపెట్టుకో. ఓకే. మీరు ఆటలో ముందుకెళ్ళాలంటే మీకు ఒక పవర్ఫుల్ ఆయుధం కావాలి. ఆ ఆయుధమే పవర్ అస్త్ర. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. ఈ పవర్ అస్త్ర ఎవరికి దక్కకూడదని నువ్వు అనుకుంటున్నావో వాళ్ళకి విరిచేయి. బ్రేక్ ఇట్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అనుజ ఈజ్ వెరీ ఎమోషనల్ సార్. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఓవర్ ఎమోషన్ అయిపోయి బాధపడిపోయి. అతిగా ఎమోషనల్ అయ్యే వాళ్ళ చేతిలోకి పవర్ అస్త్ర రాకూడదు అనేది నీ ఉద్దేశం. నా మొత్తం జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు, వాడిని నేను నమ్మడం.